ఆయన మహిమాన్విత క్షేత్రం కోటప్పకొండ. కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. కాకులు వాలని కొండగా ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యక్షేత్రం కొండ స్థల పురాణం ఎంతో ప్రత్యేకం. శైవ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానికి ప్రత్యేక స్థానం. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యావరణ క్షేత్రంగా కోటప్పకొండ గుర్తింపు పొందింది. 1700 సంవత్సరాలుగా సిద్ధ క్షేత్రంగా పూజలందుకుంటున్న కోటప్పకొండపై ఇక్కడి శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. కాకులు దూరని కారడవి అనే పదం మనం విన్నాం, కానీ ఈ కొండపై కాకులు వాలం. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపైన కాకులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి స్వరూపముగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికుటాద్రి పర్వతంపై తపమాచరిస్తుండగా బ్రహ్మ, విష్ణువులు, సకల దేవతలు స్వామివారిని శాంతింపచేయడానికి ఇక్కడకు వచ్చారని పురాణ ప్రతీతి. 3 పర్వత శ్రేణులపైన త్రిమూర్తులు తపస్సు చేసినందున త్రికుటాలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. కోటప్పకొండ దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్ర శిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను భక్తి పారవస్యంలో కట్టిపడేస్తాయి. దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలవ పందిర్లు అయితేనేమి, చిన్న పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా వెనకమాల ప్రతి సంవత్సరము జరిగే విధంగా అభిషేక మండపాలలో అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లయితేనేమి, అదేవిధంగా పాతకోటయ్య స్వామి వారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జరగబోయే మహాశివరాత్రి ఈ జాతరకి, ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. ఈరోజు ఆఖరి సమీక్ష సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి మన ఎస్పీ రవిశంకర్ గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అలాగే ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూడా డీటెయిల్డ్గా వర్క్స్ కానీ ప్రోగ్రెస్ కానీ అన్ని కూడా సమీక్ష చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు కూడా డీటెయిల్డ్గా కోఆర్డినేట్ చేసుకొని సమీక్ష చేసుకొని అన్ని స్థాయిల్లో కూడా, అన్ని లెవెల్స్లో కూడా భక్తులకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచిగా ఒక ఆధ్యాత్మిక భావాలతో దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అప్రోచ్ రూట్స్ కానీ, ప్రభులు వచ్చే మార్గాలు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చే వారికి కానీ వాటికి ఎటువంటి ఆటంకాలు లేకుండా గతం కన్నా బెటర్గా ఈసారి ఇంకా వర్క్లు అవి కూడా చేసి బెటర్గా చేయడం జరిగింది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అబ్బురపరిచే ఇక్కడి సహజమైన ప్రకృతి అందాలు మరో ఎత్తుగా నిలుస్తాయి. ఒకప్పుడు రాళ్లు రప్పలు చిట్టడివిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త అందాలతో కళకళలాడుతోంది. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
అందుకే శివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి పోటెత్తుతారు.